పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆన్లైన్ మోసం వెలుగు చూసింది. ఆన్లైన్ యాప్లలో పెట్టుబడులు పెట్టి పలువురు బాధితులు మోసపోయారు. ఆన్లైన్ యాప్ క్లోజ్ అవ్వడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఒక్కొక్కరు దాదాపు 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు భీమవరం 1 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. సూర్య అండి, భీమవరం నుంచి మాట్లాడుతున్నాను. నేను సోషల్ మీడియాలోను చూసి, ఫేస్బుక్లోను చూసి ఒక యాప్ INTL SMINTL అని సామ్సంగ్ INTL దాంట్లోనే పెట్టుబడి పెట్టాను. పెట్టుబడి ఫస్ట్లో నేను పెట్టింది 500 నుంచి స్టార్టింగ్ అయింది. ఇది లాస్ట్కి వచ్చేటప్పుడు 10 లక్షల వరకు వెళ్ళిపోయింది. చాలామంది ఇందులో పెట్టుబడి పెట్టి లాస్ అయిపోయాము. ఇందులో నేను పెట్టిన పెట్టుబడి 35,000 కానీ పెట్టాను, 15,000 పెట్టాను. చాలామంది లక్ష పెట్టారు, 1,00,000, 2 లక్షలు ఇలా పెట్టుకున్నారు పెట్టుబడి. ఈ పెట్టుబడి పెట్టిన తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక్కసారి మొత్తం ఎత్తేసారు. దీనివల్ల మొత్తం వాళ్ళని భీమవరం చుట్టుపక్కల 400 మంది ఉన్నారు. ఇది కాకుండా వైజాగ్ మిగతా ఏరియాలో కూడా ఒక 1000 మంది వరకు ఉంటారు. టోటల్గా ఇదంతా ఒక 200-300 కోట్ల స్కామ్ కిందే జరిగింది. ఓన్లీ భీమవరంలోనే 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు స్కామ్ జరిగి అందరూ నష్టపోయారు. కొంచెం ఇది నా వీడియో చూసి మన పోలీసు వారు కానీ మీడియా వారు కానీ ఇది కొద్దిగా స్ప్రెడ్ చేసి మాకు ఏమైనా కొద్దిగా న్యాయం జరిగేలా చూడాలని చూస్తున్నాం. లాస్ట్ లో చెప్తున్నాను కదా